యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొంతమందిలో యూరిన్ అనేది స్ట్రాంగ్ స్మెల్ రావడం, అంటే పోసిన తర్వాత తీవ్రమైన స్మెల్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. యూరిన్ అనేది స్మెల్ ఎక్కువగా రావడానికి గల ప్రధాన కారణాలు, అలాగే ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యూరిన్ అనేది తీవ్రమైన స్మెల్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా చూసినట్లయితే నీళ్లు తక్కువగా తాగడం, అలాగే ఎక్కువగా స్పైసీ ఉన్న పదార్థాలు నిరంతరంగా తీసుకోవడం, అలాగే కొన్ని రకాల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల, అలాగే కిడ్నీ లివర్ సమస్యల వల్ల కూడా ఈ యొక్క యూరిన్ స్మెల్ అనేది తీవ్రంగా వస్తూ ఉంటుంది. ఈ యూరిన్ స్మెల్ అనేది తీవ్రంగా వస్తున్న సందర్భాల్లో వాడుకోదగిన ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా యాసిడ్ నైట్రికం అనే మందును చూసినట్లయితే, ఈ మందు యూరిన్ అనేది స్ట్రాంగ్ స్మెల్తో కూడి ఉంటుంది. యూరిన్ పోసిన తర్వాత స్మెల్ అనేది చాలాసేపు అలానే ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు చాలా ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ విషయాన్ని త్వరగా ఒప్పుకోరు. వారితో ఏదైనా వాదించినట్లయితే తీవ్రమైన కోపానికి గురవుతుంటారు. అలాగే యూరిన్ పోసేటప్పుడు కూడా తీవ్రమైన మంట కూడా వస్తుంటుంది. అలాగే వీరికి ఫిషర్ పైల్స్, అలాగే వాట్స్ లాంటి సమస్యతో కూడా వీరు బాధపడడం చూడవచ్చును. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి స్ట్రాంగ్ యూరిన్ అనేది వస్తూ స్మెల్ అనేది అధికంగా ఉన్న సందర్భంలో ఈ యొక్క యాసిడ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు క్యాంథారిస్. ఈ మందు కూడా యూరిన్ స్మెల్ అనేది ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వాడుకోదగింది. వీరు మూత్రం పోస్తున్నప్పుడు మూత్రం అనేది సాఫీగా రాకుండా చుక్కలు చుక్కలుగా వస్తుంటుంది. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు మూత్రం పోసిన తర్వాత కూడా మంట అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణంతో పాటు యూరిన్ స్మెల్ అనేది అధికంగా ఉన్న సందర్భంలో ఈ యొక్క క్యాంథారిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బెంజోయిక్ యాసిడ్. ఈ మందు కూడా యూరిన్ అనేది పోసిన తర్వాత తీవ్రమైన స్మెల్ అనేది వస్తుంటుంది. అలాగే వీరికి కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. కీళ్ళు వాపుతో కూడి ఉంటాయి. మూత్రం కూడా పోస్తున్నప్పుడు మంట కూడా వస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి మూత్రం అనేది స్మెల్ ఎక్కువగా వస్తున్న సందర్భంలో ఈ యొక్క బెంజోయిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చివరగా మరొక ముఖ్యమైన మందు సెపియా. ఈ మందు కూడా మూత్రం అనేది తరచుగా వస్తున్నట్లుగా అనిపించడం, మూత్రం పోయి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే మరలా పోవాలని అనిపించడం, ఇలా తరచుగా మూత్రానికి వెళ్ళి వచ్చేవారికి, అలాగే మూత్రంలో కూడా స్మెల్ అనేది అధికంగా ఉండేవారికి ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్వభావాన్ని పరిశీలించినట్లయితే వీరు ఎక్కువగా ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. తేలికగా కోపానికి గురవుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి యూరిన్ కు తరచుగా వెళ్ళాలనిపించడం, యూరిన్ అనేది స్మెల్ కలిగి ఉన్న సందర్భాల్లో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో మూత్రంలో స్మెల్ ఎక్కువగా వస్తున్న సందర్భంలో వాడుకోదగిన మందులు చాలా ఉంటాయి. లక్షణాన్ని బట్టి మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే త్వరగా ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చును.